హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా భోజనం చెయ్యకుండా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదంతా నా వల్లే, ఆ రోజు ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేను ధీరజ్ చేత ప్రేమ మెడలో తాలి కట్టించాను. కానీ ఇలా తండ్రి కొడుకులని శాశ్వతంగా విడదీస్తానని నాకు తెలియలేదు, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక వేదవతి, అవును, వాళ్ళిద్దరూ ఏమీ తినకుండా రాత్రి అలాగే పడుకున్నారు, ఇప్పుడైనా కొన్ని పాలు తీసుకుపోయి ఇస్తాను అని చెప్పి ఇక వేదవతి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి ఇక ధీరజ్, ప్రేమల దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళి, ఒరే చిన్నోడా, డోర్ తీ అని డోర్ కొడుతూ ఉండగా ఇంతలోనే ధీరజ్ డోర్ తీస్తాడు. ఇక వేదవతి లోపలికి వెళ్తూ ఉంటే ఇక ధీరజ్ డోర్ వేస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి, ఏంట్రా చిన్నోడా, ఈ అమ్మంటే నీకు అంత కోపమా? నేను ఏం చేశాన్రా? అయినా నువ్వు నా మొహం మీదే డోరేస్తావా? చెంప పగలగొడతాను అని చెప్పి ఇక వేదవతి లోపలికి వెళ్తుంది. ఏంట్రా, ఏమీ తినకుండా మీరిద్దరూ అలాగే పడుకుండిపోయారు? అమ్మా ప్రేమ, లేమ్మా, కొన్ని పాలైనా తాగమ్మా. మీరిద్దరూ ఏమీ తినకుండా రాత్రి అలాగే పడుకున్నారు. ఒరే చిన్నోడా, ఏంట్రా, ఈ అమ్మతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటావురా? ఈ అమ్మని చూస్తుంటే నీకు మాట్లాడాలనిపించడం లేదా? చూర్రా, నువ్వు మాట్లాడకపోతే నా మనసుకి చాలా బాధగా ఉందిరా, నాతో మాట్లాడరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఇక వేదవతి, సరేరా మాట్లాడకుంటామే, కానీ కాస్త పాలన్న తాగండి అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మదా వాళ్ళ రూమ్ డోర్ తీసి ఉండడంతో వేదవతి అక్కడికి వెళ్ళి చూసేసరికి నర్మదా, సాగర్ ఇద్దరూ కూడా వేరుగా నిద్రపోతూ ఉంటారు. అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మరి ఒకే గదిలో వేరువేరుగా ఉండడం ఏంటి? వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? మాకు తెలియకుండా వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టున్నారు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఇక కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే నర్మదా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కాఫీ తాగడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇక అత్తయ్య, కాఫీ ఇవ్వరా అనగానే అప్పుడు వేదవతి, అమ్మ నర్మదా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వేదవతి అంటుంది. అప్పుడు నర్మదా, ఏంటత్తయ్య చెప్పండి అనగానే అప్పుడు వేదవతి, అమ్మ నర్మదా, నీ మధ్య సాగర్ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న నర్మదా ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, మా గురించి అత్తయ్యకి ఎలా తెలిసిపోయింది? అయినా ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే నన్ను నిజం చెప్పమంటుంది. ఒకవేళ నేను నిజం చెప్తే ఆ భాగ్యం వాళ్ళ గురించి తెలిసిపోతుంది. ఇక చందు బావ పెళ్ళి ఆగిపోతుంది. సాగర్ నన్ను అపార్థం చేసుకుంటాడు, చెప్పను అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే వేదవతి, ఏ అమ్మాయి ఆగు అని అంటూ ఉంటే నర్మద పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే సాగర్ అమ్మా అని పిలుస్తాడు. ఇక వేదవతి సాగర్ దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏం కావాలి అనగానే అప్పుడు సాగర్, అమ్మా నేను మిల్లుకు వెళ్ళాలి, నాకు కాఫీ ఇవ్వు అనగానే ఇక వేదవతి, ఒరే సాగర్ ఇట్రారా, నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక సాగర్ని పక్కకు తీసుకువెళ్తుంది. ఇక అది గమనించిన రామరాజు, ఇదేంటి, సాగర్తో ఏదో మాట్లాడాలని పక్కకు తీసుకువెళ్తుందేంటి, ఇక్కడే మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఇక రామరాజు కూడా చాటుగా ఉంటాడు. ఇక వేదవతి మాత్రం, ఒరే సాగర్, నీకు నర్మదకి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని వేదవతి అనగానే అప్పుడు సాగర్, ఎందుకమ్మా, నీకెందుకు అలా అనిపించింది అని సాగర్ అంటాడు. అప్పుడు వేదవతి, చూర్రా, మీరిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు,
కానీ ఒకే రూమ్లో ఉంటూ మీరు వేరువేరుగా ఉండడం ఏంటి? నిజం చెప్పరా సాగర్ అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్ సైలెంట్గా ఉంటాడు. వేదవతి వెంటనే సాగర్ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఒరే ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పరా, అసలు నీకు నర్మదకి ఏంటి గొడవ? మీరిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నిజం చెప్తావా లేదా అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇక రామరాజు ఆ మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, సాగర్కి నర్మదకి గొడవలు జరగడమేంటి, ఏం జరిగింది అని చెప్పి ఇక రామరాజు సైలెంట్గా వింటూ ఉంటాడు. ఇక వేదవతి మాత్రం చెప్పరా, నిజం చెప్పు, అసలు నిజం చెప్తావా లేదా అని వేదవతి ఇక సాగర్ని గట్టిగా అనడంతో అప్పుడు సాగర్ అమ్మ అసలు ఆ నర్మదకి అన్నయ్యకి పెళ్లి కావడం ఇష్టం లేదమ్మా అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే ఏంట్రా నువ్వు మాట్లాడేది, నర్మద గురించి అలా మాట్లాడతావేంట్రా అనగానే అప్పుడు సాగర్ అవునమ్మా, ఆ భాగ్యం వాళ్ళ మాట తీరు చేతలు చూస్తుంటే తనకేదో డౌట్గా ఉందంట. ఆ విషయం నాన్నతో చెప్తానన్నది, అందుకే నేను నర్మదతో గొడవ పెట్టుకున్నాను. చూడు, నువ్వు అన్నయ్యకి పెళ్లి జరగకుండా చేస్తున్నావు, నీకు మా నానంటే పడదు కాబట్టే అన్నయ్య పెళ్లి జరగకుండా చేస్తావా అని చెప్పి నేను నర్మదతో గొడవ పెట్టుకున్నాను. అంతేకాకుండా చందు అన్నయ్య పెళ్లి జరిగేంత వరకు మా ఇద్దరి మధ్య ఎడబాటు ఉండాలని నర్మద చెప్పింది. ఈ ఇంటి పెద్ద కొడుక్క బావ ఎటువంటి సుఖ సంతోషాలు లేవు, అందుకే బావ పెళ్లి జరిగేదాకా మనం ఇద్దరం వేరుగా ఉండాలని చెప్పిందమ్మా. అందుకే మరి ఒకవేళ అన్నయ్యకి పెళ్లి కాకుండా నాతో ఇష్టం లేకుండా నర్మద ఉందో ఏమో అని సాగర్ అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే వేదవతి ఏంట్రా నువ్వు చెప్పేది, చందు పెళ్లి జరిగేంత వరకు నర్మదకి నీకి ఎటువంటి సంబంధము లేకుండా ఉండాలని చెప్పిందా అనగానే అప్పుడు సాగర్ అవునమ్మా, నర్మద నన్ను మోసం చేసింది, ఈ ఇంటికి మంచి కోడల్ని తీసుకురావాలనుకున్నాను, కానీ నర్మద మాత్రం ఈ ఇంటిని సంతోషం లేకుండా చేస్తుంది, మన ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది, అందుకే నర్మదతో గొడవ పెట్టుకున్నాను అని సాగర్ అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి చాలా కోపంగా వెంటనే సాగర్ చెంప పగలగొడుతుంది. ఏంట్రా, నర్మదంటే ఏమనుకున్నావు? అసలు నర్మద లాంటి భార్య దొరకడమే నీ అదృష్టం. చూడు, అసలు నర్మద ఏ రోజైనా నాతో గొడవ పెట్టుకుందా? ఈ ఇంట్లో వాళ్ళని వేరుగా చూసిందా? చూడు, ఈ ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఎవ్వరికీ తెలియకుండా నాతో పాటు చెప్పి నాతో పాటే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. అలాంటి నర్మద గురించి తప్పుగా మాట్లాడతావా? చూడు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ సుఖం మీ సంతోషమే చూసుకునేది. ఈ ఇంటి పెద్ద కొడుకైనా చందుకి పెళ్ళికి జరగపోయేసరికి మీకు ఎక్కడ పిల్లలు పుడితే చందుకి పెళ్ళి జరగదేమో, వచ్చేవాళ్ళు చందు గురించి తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని నీవుకు నర్మదకి మధ్య ఈ ఎడబాటు పెట్టిందిరా. అలాంటి అమ్మాయి గురించి నువ్వు ఇంతలా తప్పుగా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుంది అని చెప్పి ఇక వేదవతి అంటుంది. అప్పుడు సాగర్ అదేంటమ్మా, నర్మద గురించి అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి ఇంకెలా మాట్లాడాలరా, భార్యని అర్థం చేసుకునే పద్ధతి ఇదేనా? చూడు, మీ నాన్న నన్ను ఎంతలా అర్థం చేసుకున్నాడో ఒక్కసారి మీ నాన్నను చూసి నేర్చుకోరా. చి, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి సాగర్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు సాగర్ అమ్మ నన్ను క్షమించమ్మా, ఏదో కోపంలో నర్మద అన్నయ్య పెళ్ళి చెడగొట్టాలని చూస్తుందనే నేను నర్మదని తిట్టానమ్మా అని చెప్పి సాగర్ అంటాడు. ఇక వేదవతి మాత్రం చూర్రా, నర్మదకి డౌట్ వచ్చిందంటే ఆ భాగ్యం గురించి నిజం తెలుసుకోవాల్సిందే. పాపం అన్నయ్య అమాయకుడు, అలాంటి వాడికి ఆ మోసం చేసేవాళ్ళు దొరికితే ఎలా ఉంటుంది? తన జీవితం నాశనమైపోతుంది. అందుకే నర్మద చందు గురించే ఆలోచించిందిరా అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు సాగర్ సరేనమ్మా, వాళ్ళ గురించి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు మాత్రం అంటే నర్మద ఎంతో మంచిది, ఆ రోజు నా కాలుకి కాస్త పేడు కుచ్చుకుంటేనే అంతలా తల్లడిల్లిపోయింది, అంటే చందు గురించి ఎంతో బాగా ఆలోచిస్తుంది, ఈ ఇంటికి ఇంత మంచి కోడలు రావడం మా అదృష్టం, కానీ భాగ్యం గురించి అలా మాట్లాడిందంటే ఏదో ఉంటుంది, నేను భాగ్యం గురించి
నిజం తెలుసుకోవాలి. వాళ్ళ మాటలు చూస్తుంటేనే నాకు కూడా ఏదో డౌట్గా ఉంది అని చెప్పి ఇక రామరాజు కూడా నర్మద చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ నీతో మాట్లాడాలి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి చెప్పు అని అంటుంది. ఇక వెంటనే రామరాజు, చూడు బుజ్జమ్మ, నర్మద ఎంత మంచిదో కదా. అసలు చందు గురించి నాకంటే నీకంటే నర్మదే ఎంతో బాగో ఆలోచించింది. నర్మదను చూస్తుంటే నా కూతురు కంటే ఎంతో గొప్ప స్థాయిలో ఉంది అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అవునండి, ఈ ఇంటి సమస్యని ఏదైనా తనే పరిష్కారం చేస్తుంది. తన భుజాల మీద ఈ ఇంటిని వేసుకొని నడిపిస్తుంది అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, అసలు ఆ భాగ్యం గురించి నిజం తెలుసుకోవాలి. నర్మదకే డౌట్ వచ్చిందంటే భాగ్యం వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఎలాగండి ఆ భాగ్యం నిజస్వరూపం ఎలా తెలుసుకుంటాం అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, మనం నేరుగా అక్కడికి వెళ్ళడం కాదు, అసలు ఆ ఊరి వాళ్ళకు తెలియకుండా కలుసుకొని ఆ భాగ్యం గురించి నిజం తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు మోసం చేసి చందుని ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే ఇక వాడి జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక రామరాజు వెంటనే భాగ్యం నిజస్వరూపం తెలుసుకోవడానికి రామరాజు వేదవతి వాళ్ళ ఊరికి బయలుదేరుతూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా ఆ ఊరికి వెళ్తారు. ఇక అక్కడ భాగ్యం ఫోటోని తీసుకొని, ఈవిడ మీకు తెలుసా, ఈ ఊర్లో ఎక్కడ ఉంది, వీళ్ళ ఇల్లు కాస్త చూయిస్తారా అని రామరాజు అడుగుతూ ఉంటే ఇక ఇంతలోనే ఒక అతను మాత్రం, తెలుసు సార్, వీళ్ళు ఇడ్లీ బోండా తయారు చేస్తారు, ఈ ఊర్లోనే భాగ్యం భర్త అమ్ముతాడు, వీళ్ళ ఇల్లు పక్కనే ఉంది, చూపిస్తాను పదండి అని చెప్పి అతను అనగానే రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక రామరాజు, సరేనండి మేం వెళ్తాంలేండి అని చెప్పి ఇక వేదవతి రామరాజు భాగ్యం ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక కాస్త దూరం వెళ్ళేసరికి అక్కడ భాగ్యం భర్త ఇడ్లీ బోండా అమ్ముతూ రామరాజుకి కనిపిస్తాడు. అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు అనగానే అది చూసిన భాగ్యం భర్త ఒక్కసారి స్టన్ అవుతాడు. సార్ మీరా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు, ఏంటండి మీకు ఆస్తులు ఉన్నాయని చెప్పారు, మరి మీరు ఇడ్లీ బోండా అమ్ముకుంటున్నారు, అసలు ఏం జరిగింది నిజం చెప్పండి అని రామరాజు అనేసరికి అప్పుడు అతను మాత్రం, సార్ మమ్మల్ని క్షమించండి, నా భార్య వల్ల నేను ఇలా చేయవలసి వచ్చింది, అసలు మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు, మేము ఇడ్లీ బోండా చేసుకుంటూ రోజు అమ్ముకుంటూ ఉంటాం, ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది, కానీ మా అమ్మాయిని ధనవంతులకిచ్చి పెళ్లి చేయాలని నా భార్య కలలు కన్నది, అందుకే ఇన్ని అబద్ధాలాడైనా నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నా భార్య అనుకుంది, అందుకే మీ ముందు ఇలా డబ్బున్న వాళ్ళ మేము నటించాం సార్ అని భాగ్యం భర్త చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక అతన్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక రామరాజు వేదవతిని చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. అన్నయ్య గారండి, మీరా, ఏంటిలా వచ్చారు అనగానే అప్పుడు రామరాజు, చూడు భాగ్యం, నువ్వు అలా నన్ను పిలవద్దు, మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని మా ఇంటి కోడలు చేయాలని చూసావా, చూడు ఇలా మోసం చేసే వాళ్ళంటే మాకు అస్సలు నచ్చదు అని రామరాజు అంటాడు. అప్పుడు భాగ్యం, లేదన్నయ్య, నేను నా కూతుర్ని మీ ఇంటికి కోడల్ని చేయాలనే ఇలా నాటకమాడం, అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు, చూడు భాగ్యం, నీకు ఆస్తి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, మేము పేదవాళ్ళమైనా చెప్పినా కూడా మీ అమ్మాయిని నా ఇంటి కోడల్ని చేసుకునేవాణ్ణి, కానీ నువ్వు ఏ ఆస్తులు అంతస్తులు లేకుండా మేము ఉన్నవాళ్ళమని మమ్మల్ని మోసం చేసావు చూడు, అదే నచ్చదు. నీ కూతుర్ని నా ఇంటి కోడలు చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి పొరపాటే చెయ్యవని గ్యారెంటీ ఏముంది? మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ కూతురు చేత వేరే కాపురం పెట్టించవని నమ్మకమేముంది? అందుకే మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు, మీరు ఎవరో మేము ఎవరమో అని చెప్పి ఇక రామరాజు వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లి, మామయ్య గారండి, మా అమ్మ తప్పు చేసింది, క్షమించండి,
కానీ ఈ పెళ్ళి ఆపొద్దు మావయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడమ్మా, మీ అమ్మ మోసం చేస్తూ ఉంటే నువ్వేం చేశావు? నువ్వు కూడా మీ అమ్మతో పాటు మమ్మల్ని మోసం చేశావు కదా. ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక ఇద్దరూ కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇక రామరాజు, వేదవతి హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసిన నర్మదా, సాగర్ వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, నానా, ఏం జరిగింది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా, నువ్వు భార్యని ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. చూడు, ఆ భాగ్యం వాళ్ళ గురించి నర్మద నీతో ఏం చెప్పిందో కానీ అదే జరిగిందిరా. వాళ్ళు మనల్ని మోసం చేశారా. అందుకే నర్మదకి డౌట్ వచ్చే ఆ భాగ్యం గురించి నాతో చెప్తానని చెప్పింది. కానీ నువ్వు చెప్పకుండా నీ భార్యని అపార్థం చేసుకున్నావు. కానీ నర్మదే మంచి నిర్ణయం తీసుకుందిరా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రామరాజు, అవునరా, వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళకు ఆస్తులు ఏమీ లేవు, వాళ్ళకు ఎటువంటి బిల్డింగులు లేవు. మనల్ని మోసం చేసి ఆ అమ్మాయిని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని చూశారా. కానీ నర్మద నీతో చెప్పిన మాటలు నువ్వు మీ అమ్మతో చెప్తుంటే అది విని భాగ్యం నిజ స్వరూపం తెలుసుకోవాలని వాళ్ళ ఊరికి వెళ్ళాన్రా. తన గురించి మొత్తం నిజం తెలిసింది అని చెప్పి రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న సాగర్ చాలా బాధపడుతూ, నేను నర్మదని అనవసరంగా అపార్థం చేసుకున్నాను నానా అని సాగర్ అంటాడు. అప్పుడు రామరాజు, అమ్మ నర్మద, నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలివైనా కూడా నేను ఏ రోజు కోడలిలాగా పిలవలేదు. కానీ ఈ ఇంటికి మేలు కోరిన నిన్ను చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉందమ్మా. చూడు, ఇక ఈ ఇంటి బాధ్యతలు నీకే అప్పచెప్తాను అని రామరాజు అనగానే అప్పుడు నర్మద మాత్రం, అదేంటి మావయ్య, నాకు వాళ్ళ భాష, వాళ్ళ మాట తీరు చూస్తుంటేనే నాకు డౌట్ వచ్చే ఈ విషయం మీతో చెప్దామనుకున్నాను. కానీ సాగర్ నా నోరు మూసేశాడు అని నర్మద అంటుంది. అప్పుడు రామరాజు, చూడమ్మా, నువ్వు ఈ ఇంటి బాగు కోరేదానివి. అందుకే నిన్ను చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉంది. చూడు, నువ్వు ఈ ఇంటి కోడలివి కాదమ్మా, కూతురివి. మమ్మల్ని తల్లిదండ్రుల లెక్క, ఇది నీ సొంత ఇంటి లెక్క చూసుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు నర్మద, అదేంటి మావయ్య, ఇది నా ఇల్లు, మీరు నా వాళ్ళు. మీకు కష్టం వస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను. అందుకే నీ విషయం నేను సాగర్తో చెప్పాను అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న వేదవతి, చూడండి, నర్మద ఇంత మంచిది కాబట్టే సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు. మీకిచ్చిన మాట తప్పి కూడా తన మెడలో తాళి కట్టి నర్మదని ఈ ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశాడు అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా నర్మద గురించి తప్పుగా మాట్లాడిన సాగర్ చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.